ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. డైరీని ఆవిష్కరించిన హరీష్ గుప్తా. అమెరికా ఇరాన్ యుద్ధం ముదిరే అవకాశం ఉందంటున్న అంతర్జాతీయ నిపుణులు. ఎంట్రీ ఇచ్చిన చైనా. 8 యుఎస్ఈ దేశాల్లో ఉండిపోయిన ప్రవాస భారతీయులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హోలీ సందడి. రీల్స్ చేసిన యువత, కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రజలు. చంద్రగ్రహణం సందర్భంగా మూతపడిన ఆలయాలు. ఈ నెల 4వ తేదీ నుంచి పునర్దర్శనాలకు ఏర్పాట్లు చేశామంటున్న అర్చకులు, అధికారులు. శాంతియుత వాతావరణంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బొట్టాయిగూడెంలో ఆందోళన చేసిన ప్రజా సంఘాలు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా రూపొందించిన డైరీని హరీష్ గుప్తాచే ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు పాలడుగుల రామకృష్ణ, అధ్యక్షులు మొడియం ప్రసాద్, కార్యదర్శి నాగరాజుల ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు శాల్వాతో హరీష్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నాని, జాయింట్ సెక్రటరీ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, శ్రీరామ్, హేమంత్, సాయిబాబా, వెంకటేశ్వరరావు, బడిగంటి మోహన్, సురేష్ పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులు చేర్పులపై చర్చించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేయాలని హరీష్ గుప్తా ఆశించారు. ప్రతి ఒక్కరికి సిటీ డిజిటల్ నెట్వర్క్ చేదోడు వాదోడుగా ఉంటుందని అన్నారు. ప్రజలకు వినోదంతో పాటు క్వాలిటీ, క్వాంటిటీ కలిగిన సర్వీస్ ఇస్తున్నట్లు తెలియజేశారు. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను మూసివేశారు. గ్రహణాశూలతో ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిడదవోలు కోట సత్తమ్మ తల్లి ఆలయ తలుపులను మూసివేశారు. చంద్రగ్రహణం అనంతరం పూర్తి సంప్రోక్షణ తదుపరి ఆలయాన్ని తెరుస్తామని చెప్పారు. ఈ నెల 4వ తేదీన యథావిధిగా అమ్మవారి దర్శనానికి భక్తులు రావచ్చని అన్నారు. ఆలయ తలుపులు మూసివేయడంతో అమ్మవారి ఆలయ వీధి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఏలూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని అధికారులు, అర్చకులు సంయుక్తంగా మూసివేశారు. చంద్రగ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు గమనించాలని కోరారు. ఈ నెల 4వ తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుంచి స్వామివారిని యథావిధిగా దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చందన తెలియజేశారు. భక్తులు సహకరించాలని కోరారు. బుధవారం నుంచి స్వామివారి కైంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. జయ హనుమాన్. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు మనకి 3/3/2026 మంగళవారం నాడు మధ్యాహ్నం మనకి చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ కైంకర్యముల అనంతరము దేవాలయం కవాట బంధనం జరిగింది. తదుపరి రేపు ఉదయం స్వామివారి సంప్రోక్షణానంతరం యథావిధిగా దర్శనము, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ గమనించి స్వామివారికి యథావిధిగా రేపు జరిగేటటువంటి కార్యక్రమాలు, రేపు నుంచి జరిగేటటువంటి నిత్య కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జయ హనుమాన్, జయ శ్రీరామ్.
జంగారెడ్డిగూడెంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయ తలుపులను మూసివేసినట్లు తెలియజేశారు. 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలియజేశారు. గ్రహణం మంగళవారం 3:20 ప్రాంతంలో పడుతుందని, అందుకే 6 గంటలకు ముందే ఆలయాలను మూసివేస్తామని తెలియజేశారు. బుధవారం ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాల అనంతరం దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా మన పారిజాతగిరి ఆలయంలో స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన, మహానివేదన అనంతరం ఉదయం 9 గంటల నుంచి కూడా ఆలయం మూసివేయడం జరిగింది. ఈ రోజు 3:26 ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:46 వరకు కూడా ఉంటుంది. గ్రహణం ప్రారంభానికి ముందుగా ఒక 6 గంటల ముందుగా ఆలయాలను మూసివేయటం అనేది మనకి వస్తున్న సంప్రదాయం. దానికి అనుగుణంగా ఈ రోజు స్వామివారి యొక్క నిత్య ఆరాధన, నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయటం జరిగింది. మరలా స్వామివారి యొక్క సన్నిధిలో నిత్య ఆరాధన కోసం అనుగుణంగా ప్రత్యేకమైన అభిషేకాలు, తిరుమంజన సేవలు ఇవన్నీ జరిపి రేపటి రోజు అనగా 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. జై శ్రీ. హోలీ పౌర్ణమి పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో హోలీ పండుగ జరుపుకున్నారు. చంద్రగ్రహణం కారణంగా మార్వాడీలు హోలీ పండుగను ఈ నెల 4వ తేదీన జరుపుకోనున్నట్లు తెలియజేశారు. మరికొంతమంది మంగళవారం హోలీ పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు, యువత ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు, రీల్స్ చేస్తూ గడిపారు. హోలీ పండుగ విశేషం గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. చిన్నారులతో కలిసి కుటుంబ సభ్యులు సైతం వేడుకలలో పాల్గొనగా, ట్రైన్లో ప్రయాణిస్తున్న వారు సైతం హోలీ పండుగను చేసుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు అపార్ట్మెంట్స్ లో సామూహికంగా ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ రంగు నీళ్లు కలిపి కాలక్షేపం చేశారు. సాంస్కృతిక సాంప్రదాయాలను నేటి తరం పిల్లలకు తెలియజేయాలని పలువురు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు అంబరాన్నంటాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఏకంగా 4 రోజుల పాటు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్, అర్చక బృందం, భక్తులు సహాయ సహకారాలతో జరిపారు. పట్టణానికి చెందిన దారా రవీంద్ర, వనపర్తి శ్రీనివాస్, గుల్లపూడి రాజా, హనుమ తదితరులు కళ్యాణ ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వాసవి సాయి నగేష్, వెంకటవరలక్ష్మి, లక్ష్మీ ల్యాబొరేటరీ ప్రసాద్, దారా చక్రవర్తి, బచ్చు రామ్మోహన్ రావు, పివిఎస్, నడింపల్లి అంజన్రావు, జ్యోతి, శ్రీరామ్మూర్తి, శ్యామల, వికాస్ తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన శ్రీ పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణలు, పవలింపు సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు, ఐఎఫ్టియు సంఘాలు డిమాండ్ చేశాయి. విజయవాడ ధర్నా చౌక్ లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త ఆయాలను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారి వెంటనే విడుదల చేయాలని బొట్టాయిగూడెంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు మొడియం నాగమణి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణలు మాట్లాడుతూ, ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ వేతనాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు చేయనందుకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ లో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తుంటే తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి అంగన్వాడీలను అరెస్ట్ చేసి రాష్ట్రంలో వివిధ మారుమూల ప్రాంతాలకు తరలించారని విమర్శించారు. బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు
ప్రాజెక్ట్ విశాఖ జిల్లా అంగన్వాడీలను తీసుకువచ్చి బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మహిళలను కూడా చూడకుండా సుదూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి ఈ మారుమూల ప్రాంతంలో పెట్టడం సరైనది కాదని అన్నారు. కుల వివక్షత పోరాట కమిటీ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్, POW డివిజన్ నాయకులు కె రామలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు కొమరం మారమ్మ, బి ఆకాష్, వి పార్వతి, తెల్లం ఉష, ఎం తులసి, సుజాత, దుర్గలక్ష్మి, వెట్టి కన్నమ్మ పాల్గొన్నారు. IFTU అనుబంధ అంగన్వాడీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టి ధర్నా చేస్తుంటే, శాంతియుతమైన ధర్నా చేస్తుంటే, ఈ రోజు తెల్లవారుజామున కనీసం మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా అరెస్ట్ చేసి సుదూర ప్రాంతాలకు తరలించారు. దీన్ని మేము తీవ్రంగా IFTU తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలను చూడకుండా ఎక్కడో చిత్తూరు జిల్లా పొలంలేరు ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, ఇటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న వారిని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహిళలు అనేటువంటి ఆలోచన లేకుండా సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఏదైతే వేతనాలు పెంచుతామని చెప్పి, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలి. అరెస్ట్ చేసిన వారిని అందరినీ బేషరతుగా దూరం చేసి వారి ఊళ్ళు చేరుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే కార్మిక సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జిల్లా ఉపాధ్యక్షురాలని. నిన్న అంగన్వాడీ వర్కర్స్ శాంతియుతంగా విజయవాడలోనే ధర్నా చేపట్టారు. ధర్నా చేసిన అనంతరం కూడా అక్కడే ఉండాలనేసి ఈ రోజు కూడా ధర్నా చేద్దామనేసి నిర్ణయించుకున్న అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి చూడకుండా పోలీసు జురం ఒక్కసారిగా ప్రయోగించి అక్కడున్న శిబిరాన్ని శిథిలంగా కూల్చివేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్స్ కూడా పేద ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల్ని అనేక చోట్ల తరలించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అంగన్వాడీలు గొంతమ్మ కోరికలు కోరడం లేదే. గత 7 సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీ వర్కర్ కి ₹1 అంటే రూపాయి పెరగలేదు. దానిలో చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. వాళ్ళు అడిగేది న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని CIT ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే శాంతియుతంగా నిరసన చేపట్టిన అంగన్వాడీ వర్కర్ల మీద ఇటువంటి జులుం ప్రదర్శించడం ప్రభుత్వానికి తగదా అనేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం దేవస్థానానికి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి కమిటీచే 10 టన్నుల మిల్లు బియ్యం తరలించారు. జిల్లా మొత్తం నుంచి రైతులు శ్రీరామ భక్తుల దగ్గర నుంచి సేకరణ చేసి బియ్యాన్ని పంపించినట్లు ఆ కమిటీ అధ్యక్షులు ముల్లపూడి వీరవెంకట సత్యనారాయణ, గౌర్ని ప్రసాద్, విధుల రామకృష్ణ, పొదిలి సూర్య చిరంజీవి, సత్యబాబు, శివరామకృష్ణలు తెలిపారు. ప్రతి ఏటా సాంప్రదాయం హోలీ పౌర్ణమికి భక్తుల నుంచి సేకరించిన బియ్యం పంపిస్తామని అన్నారు. అదేవిధంగా శ్రీరామనవమికి సంబంధించి రాములోరి కళ్యాణానికి గోటితో వలిచిన తలంబ్రాలు బియ్యం సైతం సేకరించి పంపించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాల నిమిత్తం మిల్లు బియ్యం పట్టుకెళ్ళడం జరుగుతుంది. సుమారుగా ఒక 10 టన్నుల బియ్యాన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి కమిటీ వారిచే పట్టుకెళ్తూనే ఉన్నాము. ఇలా గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. గ్రామాల నుంచి ప్రతి రైతు దగ్గర నుంచి బియ్యం తీసుకుంటాం. ఆ బియ్యాన్ని కలెక్ట్ చేసి ఈరోజు మొత్తం అందరూ అక్కడికి పట్టుకెళ్ళి హోలీ వసంతోత్సవ సందర్భంగా అక్కడ స్వామివారి దగ్గర పసుపు కొట్టి ఈ బియ్యాన్ని తలంబ్రాలుగా కలపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినట్టు సభ్యులకి, అలాగే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో రామభక్తులు, వారు సాయశక్తుల మిల్లు బియ్యం అందించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. భద్రాచలం సీతారాముల కళ్యాణార్థమై సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఆ స్వామివారికి వివిధ గ్రామాల నుంచి రామభక్తుల నుంచి ఈ యొక్క బియ్యం సేకరణ చేసి ప్రతి సంవత్సరం కూడా ఇలా హోలీ పూర్ణిమకి ఈ యొక్క జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి తరఫున సుమారుగా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 టన్నులు ఈ యొక్క స్వామివారి తలంబ్రాల బియ్యం సేకరించి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీగా మారింది. అలాగే ఈ యొక్క భద్రాచలం పాదయాత్ర వచ్చే శ్రీరామనవమి కళ్యాణానికి సుమారుగా ఒక 10,000 మందితో గోటితో ఒలిసిన తలంబ్రాలతో ఈ యొక్క స్వామివారికి గోటి తలంబ్రాల కార్యక్రమం కూడా చేపట్టి గోటి తలంబ్రాలు స్వామివారికి కళ్యాణానికి అందజేసి ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామ భక్తులందరూ కూడా నిమగ్నమై
ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా మారింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పంపిణీ చేశారు. వంకవారిగూడెం పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి రైతుకు భూమిపై స్పష్టమైన హక్కు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తుందని అన్నారు. రైతు భూమి అతని ఆస్తి మాత్రమే కాకుండా కుటుంబానికి భవిష్యత్తు భరోసా అని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రైతులకు రుణాలు, పథకాలు, సబ్సిడీలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. భూ రికార్డుల శుద్ధి, పారదర్శకత, రైతుల హక్కుల పరిరక్షణలో ఈ పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసర్వే చేసి గ్రామాల్లో ఉండేటువంటి అనేక భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రీసర్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రీసర్వేకి సంబంధించి రీసర్వే చేసినటువంటి గ్రామాలకు ఈ రోజు QR కోడ్ తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలని లబ్ధిదారులకు అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అనేకమైన భూ సమస్యలు సృష్టించినటువంటి గత ప్రభుత్వాల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. రోజు అవన్నీ కూడా పూర్తిగా సమన్వయం చేసి అందరికీ న్యాయం చేసే విధంగా రోజు రీసర్వే ఏర్పాటు చేశాం. ఈ రీసర్వేలో గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఉండేటువంటి అసలైన హక్కుదారులకి అలాగే హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రీసర్వే పేరుతో రీసర్వే చేసి వారికి పాస్ పుస్తకాలు ఈ రోజు జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో సుమారు 148 మంది లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది. ఇంకా ఏదైతే డెత్లకు సంబంధించి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయో అవి కూడా మన ఎంఆర్ఓ గారు వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి అందిస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ రోజు జీలుగుమిల్లి మండలానికి సంబంధించి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో 85వ చండీ హోమం సాయంత్రం ప్రదోష వేళలో ప్రారంభించి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాట నృత్య ప్రదర్శనలు, భక్తి సంకీర్తనలు, విశేష పూజలు, అర్చనలతో ప్రాంగణం కోలాహలంగా మారింది.
ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయం నిర్మాణం నాటి నుండి నేటి వరకు 85 చండీ హోమాలు క్రమం తప్పకుండా నిర్వహించిన ఈ ప్రాంగణం ఒక అద్భుతమైన శక్తి కేంద్రమని అన్నారు. ఈ ప్రాంగణంలో అడుగు పెట్టడమే జన్మజన్మల సుకృతమని, జన్మజన్మల దోషాలు నివృత్తవుతాయని, పట్టణ ప్రజలకు ఎంతో అద్భుతమైన యోగాన్ని కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు, ఆలయ శాశ్వత అధ్యక్షులు రాజాన సత్యనారాయణ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆలయ ముఖ మండపంలో పామర్తి వెంకటేశ్వరరావు పద్మ దంపతులు, కోసూరి వెంకట నరసింహరాజు కోకిల దంపతులు, బూర్ల గాంధీ రత్నకుమారి దంపతులు, దండావతుల పద్మ దంపతులు, చలపతి పద్మ దంపతులు, పిండి దుర్గా కుటుంబ సభ్యులు ఉభయదారులుగా సంకల్ప పూజ చేశారు. తదనంతరం ఆలయ యాగశాల నందు 13 అధ్యాయాలు చండీ సప్తసతి 700 శ్లోకాలతో లోక కళ్యాణార్థం 85వ చండీ హోమం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదారులకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని ఇచ్చి వేదాశీర్వచనాలతో ఘనంగా సత్కరించామని అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి చెందిన ఆర్ రాజేంద్ర 10,116 రూపాయలు అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించారని డాక్టర్ రాజానా అన్నారు. ఈ సందర్భంగా శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం వద్ద ఆవు పిడకల పొయ్యిపై ఆవు పాలతో పొంగలితో వండి అమ్మవారికి నివేదన చేశారు. హరే శ్రీనివాస అభయాంజనేయ భజన మండలి వారిచే కోలాట కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు, పివి కృష్ణారావు, చింతక లచ్చిరాజు, అబ్బిన కాశీ విశ్వనాథ్ తదితర పట్టణ ప్రముఖులు, మహిళా సంఘాల సభ్యులు, సేవా బృందాలు పాల్గొన్నాయని ఆలయ మేనేజర్ రాంబాబు తెలియజేశారు. గంట అమ్మకి మన బాధని అలా చెప్పుకుంటే చాలు. ఏ దుర్గతి నాశిని, దుర్గా స్వరూపం అమ్మవారు. మనకు ఉన్నటువంటి ఏ ఇబ్బంది అయినా అమ్మకి మనసులో ఒక్కసారి చెప్పుకుంటే, ఒకసారి ప్రాంగణంలో నిలబడి ఒక గంట ఈ ప్రాంగణంలో కూర్చోగలిగితే చాలు. అది మనం చేసుకుంటే సుఖం. మన అదృష్టం, ఈ పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం, ఈ పరిసర ప్రాంత వాసులు చేసుకున్నటువంటి అదృష్టం. ఇటువంటి అమ్మవారి ఆలయంలో నిర్విఘ్నంగా 85 చండీ హోమాలు చేసేటువంటి సద్భాగ్యం డాక్టర్ రాజాన సత్యనారాయణ గారి ద్వారా కమిటీ సభ్యులందరూ కూడా మనందరికి కల్పించడం మన భాగ్యం చెప్పుకోవాలి. ఎక్కడైతే చండీ హోమం జరుగుతుందో ఆ ప్రాంతం అద్భుతమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెబుతారు. దాదాపు 100 చండీ హోమం దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. ఈ ప్రాంగణం మహాక్షేత్రమై తీరుతుంది అని పెద్దలు అనేక మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట అదే మరొకసారి చెప్పుకుంటున్నాం. అమ్మవారిని వచ్చి దర్శించుకునే భాగ్యం కలిగితే చాలు మన జీవితంలో. అటువంటి క్షేత్రాన్ని తయారు చేయడంలో ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి అర్చనలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ అమ్మవారిని శక్తి సంబోధన చేస్తూ ఉంటాయి. తిరిగి అమ్మ ఆ శక్తిని మనకు ప్రసరింప చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భాగ్యాన్ని మనందరం పొందడం, మనం చేసుకునే అదృష్టంగా భావిస్తూ ఉగాది పర్వదినం రోజున కొత్త అమావాస్య ఉగాది, ఈ 2 రోజులు చాలా విశేషమైన రోజులుగా చెప్తారు నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేకించి. మరి ఈ సందర్భంగా ఇక్కడ దాదాపుగా జాతర మహోత్సవం జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ జాతర మహోత్సవానికి సంబంధించినటువంటి మాట ముహూర్తం, ఈ కార్యక్రమాలు ప్రారంభించే ముందు మనం విఘ్నేశ్వరి ఒక వివాహం చేస్తే విఘ్నేశ్వరి నీళ్ళు ఎలా కడతాము, ఒక ఉత్సవాన్ని నిర్వహించడం లేకుండా ఒక రాత్రి పాటి ముహూర్తం చేయడం అనేది శాస్త్రీయంగా వస్తున్న మనకి. ఈ కార్యక్రమం రేపు రాబోయే శుక్రవారం ఈ ఆలయ ప్రాంగణంలో ఉదయం 8:40 జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఆ పవిత్రమైన కార్యక్రమంలో పాలు పంచుకుని ధరించవలసిందిగా సభక్తి పూర్వకంగా భక్తులందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి దినదిన ప్రవర్తమానం చెందుతూ అమ్మవారు మరింత స్వాభావిమానంగా శక్తి స్వరూపులుగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం మనకు అందుబాటులో, మన ప్రాంగణానికి మనం ఉండే నివాసానికి దగ్గరగా ఉండడం మనం చూసుకుంటే అదృష్టం. మనకి ఏ బాధ వచ్చినా మొట్టమొదటి చెప్పుకోవాల్సిన ఎవరికంటారు అటువంటి క్షేత్రంలో ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఉగాది ఉత్సవాల్లో పాలు పంచుకొని మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ శ్రీవిజయ. అంగన్వాడీలో ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం దమరఖాండకు విజయవాడలో అక్రమ అరెస్టులకు నిరసనగా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కైకలూరులో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. మెయిన్ రోడ్డు గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలని, జీతాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జక్కల మహేష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కైకలూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆంధ్ర చెల్లమ్మ, కార్యదర్శి పోలవరపు సుజాత మాట్లాడుతూ అంగన్వాడీలు జీతాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కమిటీ కోశాధికారి మీనా కుమారి, సహాయ కార్యదర్శి ఎస్కే అబిదా, జి విజయలక్ష్మి, లక్ష్మి, ఝాన్సీరాణి, సత్యవతి, రమాదేవి, లక్ష్మి, మణి పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి అంగన్వాడీలు చేస్తున్న ఈ ఉద్యమానికి రైతు సంఘం తరఫున సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న చెలో విజయవాడ నిర్వహించిన అంగన్వాడీలపై
ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా దమనకాండని ప్రయోగించింది. వాళ్ళ అంగన్వాడీలను అర్ధరాత్రి ఇవాళ అరెస్టు చేయడం జరిగింది. మహిళలను చూడకుండా కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి వివిధ ప్రాంతాలకు తరలించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కైట్లూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కూడా పోలీసులు కూడా ఈ ప్రాంతంలో మోహరించడం కూడా జరిగింది. అంటే ఈరోజు ప్రధానంగా అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయాలని చెప్పేసి అత్యంత దుర్మార్గంగా ఇవాళ తన వైఖరిని ప్రకటించడం అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న చెలో విజయవాడకు పిలుపునిచ్చారు మా రాష్ట్ర నాయకులు. ఆ పిలుపు మేరకు వేలాది మంది, లక్షల మంది ఆ విజయవాడ చేరుకోవడం జరిగింది. అక్కడ సాయంత్రం వరకు ధర్నా ముగించుకుని సాయంత్రం కూడా బస్ చేయడానికి నిర్ణయించుకుని అందరం కూడా అక్కడే బస్ చేయడానికి నిర్ణయించుకున్నాము. రాత్రి వేళ 3 గంటల సమయంలో మా సిఐటి నాయకులతో పాటు అక్కడున్న అంగన్వాడీ కార్యకర్తల్ని, ఆయాల్ని కూడా అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఒక నక్సలైట్లలో లేకపోతే ఒక దొంగలను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేశారు. మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, అంతేకాకుండా మా నాయకుల్ని విడుదల చేసి మాకు అప్పచెప్పే వరకు కూడా ఈ సమ్మె అనేది కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు చల్లమ్మ, నేను ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. ఈరోజు నిన్నటి కాలంలో జరిగినటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ని అలాగే సిఐటి నాయకుల్ని జరిగి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు. కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీలను విడుదల చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ కైక్లూరు మండలంలో అంగన్వాడీ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ అరెస్టులను ఆపాలి, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, మా సమస్యను పరిష్కరించాలి. ఆనాడు మరి మేమందరం 42 రోజులు సమ్మె చేసినప్పుడు మేము అడిగాము కొన్ని డిమాండ్స్. ఆ డిమాండ్స్ లో మొట్టమొదటి జీతాలు పెంచాలని, మరి మినీ వర్కులు మెయిన్ వర్కులు చేయాలని కోరినప్పుడు కొంతమందిని మాత్రమే మెయిన్ వర్కులుగా చేశారు. మిగిలిన వాళ్ళని కూడా త్వరగా మెయిన్ వర్కులుగా చేయాలని కోరుకుంటున్నాము. మా జీతాలు పెంచే వరకు పోరాడి తీరుతాం. ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ సమన్వయకర్త పుప్పుల వాసుబాబుని ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయి బ్రాహ్మణ విభాగ అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నేడూరి గంగాధర్, పరిటాల వీరవెంకట ప్రసాద్, పరిటాల ఫణి, శిలార్పు ప్రశాంత్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులకు నాయి బ్రాహ్మణ కులానికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా మేలు చేశారని అన్నారు. జిల్లా అంతా తిరిగి నాయి బ్రాహ్మణుల్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేయాలని తెలియజేసినట్లు వాసుబాబు తెలియజేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మరో 24 గంటల్లో ఇరాన్ పై భీకర దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ యుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉధృతంగా మారుతుందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పార్లమెంట్ భవనం లక్ష్యంగా మారినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో జోర్దాన్, కువైట్, ఇజ్రాయిల్లో ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. ఇక రియాద్ లో అమెరికా ఎంబసీపై కూడా ఇరాన్ దాడి చేస్తుంది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ తాజాగా ఫట్టా-2 హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణిని 2023 నవంబర్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కర్డ్స్ ఆవిష్కరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు సమాచారం. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ 4 పేరిట దాడులు ప్రారంభించగా ఇప్పటికే 11వ విడత క్షిపణి దాడులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేపట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్లోని ఓ స్కూల్లో 180 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే వద్ద సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫోటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కర్డ్స్ సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంలోకి చైనా ఎంట్రీ
ముగిస్తున్నట్లు తెలియజేయగా ఈ కీలక మలుపు రెండు దేశాలపై ఏ మేరకు శాంతి కలిగిస్తుందో లేక యుద్ధం మరింత ఉధృతంగా మారుస్తుందా అనేది వేచి చూడాల్సిందేనని తెలియజేస్తున్నారు. ఈ యుద్ధ వాతావరణ కారణంగా ప్రధానంగా చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ మార్కెట్ మార్గాలు పేర్కొంటున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. డైరీని ఆవిష్కరించిన హరీష్ గుప్తా. అమెరికా ఇరాన్ యుద్ధం ముదిరే అవకాశం ఉందంటున్న అంతర్జాతీయ నిపుణులు. ఎంట్రీ ఇచ్చిన చైనా. 8 యుఎస్ఈ దేశాల్లో ఉండిపోయిన ప్రవాస భారతీయులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హోలీ సందడి. రీల్స్ చేసిన యువత, కుటుంబ సమేతంగా పాల్గొన్న ప్రజలు. చంద్రగ్రహణం సందర్భంగా మూతపడిన ఆలయాలు. ఈ నెల 4వ తేదీ నుంచి పునర్దర్శనాలకు ఏర్పాట్లు చేశామంటున్న అర్చకులు, అధికారులు. శాంతియుత వాతావరణంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బొట్టాయిగూడెంలో ఆందోళన చేసిన ప్రజా సంఘాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.